హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SHR నెల్లూరు. ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ వచ్చి నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అండి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం మరిగింతానే వేసుకోవాలి ఆయిల్. చేపల పులుసుకి అయితే ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆవాలు, జీలకర్ర, కొంచెం అంత మెంతులు వేస్తున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి, కట్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని దీంట్లో వేసుకొని కొంచెం రంగు మారే వరకు వేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలు తీసుకొని వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా తీసుకొని కొంచెం బాగా వేపుకోవాలండి, టమాటా మగ్గేంత వరకు. ఇలా వేపుకున్న తర్వాత చింతపండు రసాన్ని అయితే ఇంట్లో వేసేసుకోవాలి. పసుపు, కారం, కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కారం అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి, చేపల కూరకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. చేప ముక్కల్ని ముందుగానే కడిగి పెట్టుకోవాలండి. ఇట్లా పులుసు అనేది కొంచెం ఉడికిన తర్వాత చేప ముక్కల్ని దాంట్లో వేసేసుకున్నాము. చూసారు కదా, ఇలా చేప ముక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడైతే మూత పెట్టుకొని చేప ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా చేపల కూర అయితే ఉడికిపోయింది. చేపలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి అయితే మెంతులు కొన్ని, ఆవాలు కొంచెం వేసి వేపుకున్న తర్వాత పొడి చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం వేసుకోండి. ఇలా మెంతుల ఆవాల పొడి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వండించి స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే చేపల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇంకా స్టవ్ కట్టేసుకున్నాము. దీన్ని కాసేపు అలాగే మూత తీసి ఉంచుకోవాలండి. చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు తెలిసే ఉంటుంది, కానీ మా నెల్లూరు స్టైల్లో ఎలా చేస్తారో చూపించాను. మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, ఫాలో అండి. కొత్త వారు కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లు అయితే చూపించాను. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.